నేను ఒక చిన్న ప్రశ్న అడగాలి మిమ్మల్ని. అదే మీరు మా వాడు ప్రభాస్ ఉన్నాడు కదా, వాడు చిన్నప్పుడు మీరు ఇప్పుడు ఎత్తుకున్నారు కదా. ప్రభాస్ని చిన్నప్పుడు నేను ఎత్తుకున్నానా సార్? సార్ లేదు సార్, అంటే మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఉండండి ఒకసారి ప్లీజ్ పుట్ ద క్లిప్పింగ్. ప్రభాస్ని నేను ఎత్తుకున్నా. సార్ కింద ఉండేది కాదు సార్, ప్రభాస్ గారు పైన అక్కడ. అంటే నువ్వు తన అక్కగా చేసావు కదా, అంటే మరి సినిమాలో తను చిన్నప్పుడు నువ్వు ఎత్తుకునే ఉంటావు కదా సార్. మీరు ప్రీక్వెల్ ఏమైనా చేస్తాను అంటే అప్పుడు నాకు ప్రభాస్ అంటే మళ్ళీ ప్రభాస్ ఇప్పుడు ఎక్కడ తేనమ్మా సార్? నేను ప్రభాస్ గారిని తీసుకొని రమ్మని చెప్పట్లేదు, చిన్న ప్రభాస్ని తీసుకొని రండి. ఎక్కడున్నాడమ్మా చిన్న ప్రభాస్? ఎవరైనా ఉంటే రండి, వెంటనే తీస్తారు ప్రీక్వెల్. సో ఆ ప్రీక్వెల్ చేసేద్దాం సార్. అవునమ్మా. తర్వాత ఇంకోటి ఏదో అడుగుదాం అనుకున్నాను, నేను ఏదో అడుగుదాం అనుకున్నాను, ఇంకోటి అడుగుదాం అనుకున్నానమ్మా. అవునా రాజు గారు? అంటే అదే నువ్వు అప్పుడు ఎన్నాడు లేదమ్మా వర్షం? మీకు 20 ఏళ్ళు పైన ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎందుకులేండి సార్. అది కదమ్మా. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న మాట సుమా, అందరూ ఇటు చూస్తారా ఒకసారి? తను ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు నాకు ఒకసారి చేశాడు, ఫోన్ చేశాడు. చేసి రాజుగారు మీకు దేవి పెద్ద హిట్ ఇచ్చానండి, తర్వాత నెక్స్ట్ 2 years తర్వాత మనసంతా నువ్వే పెద్ద హిట్ ఇచ్చానండి, చాలా హిట్లు ఇచ్చారని ఇప్పుడు మీకు హిట్ కావాలి, నన్ను పెట్టుకోండి అన్నాడు. ఎందుకు వచ్చిన కూడా పెట్టేసుకున్నాను. అదే థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్. అందరూ బాగా చేశారు. ఈ సినిమా సక్సెస్ మీట్ 15వ తారీఖు పెడుతున్నాము. ఆ రోజు చెప్తాను యాక్టర్స్ ఎవరన్నా, మీరు సినిమా చూసిన తర్వాత చెప్తాను. ఒక్కటే వర్డ్ మాట్లాడాలనుకున్నాను. ఇన్ క్రికెట్ మీకు ఏ ఓవర్ లాస్ట్ ఓవర్లో ఇంకొక 24 రన్లు కొట్టాలి, అది మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుందా లేదా చెప్పండి నాకు. మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుందా లేదా చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి ప్లీజ్. ఇది నేను లాస్ట్ ఓవర్ లాగా తీద్దాం అనుకున్న సినిమా కాదు, ఇది ఒక సూపర్ ఓవర్లా తీద్దాం అనుకున్న సినిమా. ఇది ఒక మ్యాచ్ టై అయినప్పుడు ఉన్న ఉత్కంఠ వేరు. ఆ టై అయినప్పుడు ఎవడు గెలుస్తాడన్న, ఇందులో ఈ టీము ఆ టీంలో ఉన్నది ఒకటి టెక్నీషియన్స్, ఇంకొకళ్ళు యాక్టర్స్. వాళ్ళు విన్ అయ్యారా లేదంటే వీళ్ళు విన్ అయ్యారా తెలీదు. మధ్యలో 2 అంపైర్స్ ఉన్నారు వీళ్ళు. సో ఆ ఉత్కంఠ ఏదైతే నేను రాసుకున్నానో ఒక సూపర్ ఓవర్ లాగా దీన్ని తీసాను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఏ స్టేజ్ మీద నా సినిమా గురించి మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడాలనుకున్నాను. ఒకటే మాట, మై హార్ట్ సేస్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ఎప్పుడు ఎంఎస్ రాజు స్టేజ్ మీద మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడుతున్నాడు. హోప్ఫుల్లీ అక్కడున్న అమ్మవారు, అక్కడ బోనాలు జరుగుతున్నాయి, ఇక్కడ తాండవం జరుగుతుంది. ఇదే తాండవం థియేటర్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐ మైట్ ఆర్ యు మైట్ రియలీ ట్రోల్ మీ. ముందే చెప్పేశారు ఎంఎస్ రాజు గారు. కాదు, నా మనసుకు అనిపించింది చెప్తాను. అది మనసా వాచ కర్మ జరగాలని, మా అజయ్ గారికి విశాలాక్ష్మి గారికి బోళ్ళంత డబ్బు రావాలని, దాంట్లో నాకు బోళ్ళంత షేర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.